చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సమయంలోనా? మరి పొద్దునే స్నానం చేసి వచ్చిన తర్వాత అనుకుంటున్నావా? వెళ్ళవే, వెళ్ళి దాన్ని ముట్టుకోకూడదు. ఇదిగో జనని, నువ్వు కూడా ఏమీ తాకకుండా అలాగే వెళ్ళి ఇంటి వెనుక వసారాలో కూర్చో. అక్కడి నుంచి ఇంట్లోకి తొంగి కూడా చూడకూడదు. ఏంటమ్మా, ఏమైంది? ఏయ్, ఏంటే ఈ సమయంలో నువ్వెందుకు వచ్చావే? అదా, నా ఆధార్ కార్డు ఇక్కడ మర్చిపోయి వెళ్ళానమ్మా. అది తీసుకెళ్దామని వచ్చాను. ఇలా అది మర్చిపోయా ఇది మర్చిపోయా అంటూ నువ్వు దొంగ వేషాలు వేశావో నీకు తర్వాత మామూలుగా ఉండదు. సరస్వతి వాళ్ళ నాన్నకి ఇంటి పత్రాలు దొంగతనంగా తీసుకెళ్లిచ్చిన ఘనురాలివి కదా నువ్వు. నీకు పంచాయతీ తర్వాత పెడతానే. ఇప్పుడెళ్ళి ఆ రోకలు ఎక్కడుందో తీసిపెట్టు. రోకలా? రోకలెందుకు అత్తయ్య గారు? నా కొత్త కోడలు ఇవాళ వంటలని చేసింది కదా, ఆవిడ గారికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి సన్మానం చేయటానికి. మీరంతా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కని తలరాతే నా తలరాత. ఏ రాణి, రోకలు తీసుకెళ్లి ఆ జనని అక్కడే కూర్చోబెట్టు. అది లోపలికి రాకూడదు. వెళ్ళి వెతికి తీసుకురా, వెళ్ళో. ఏంటమ్మా, మీ ఇంటి రోకలు నేను వెతకడం ఏంటి? ఆహా, మా ఇంటి పత్రాలు తీసుకెళ్లి ఇస్తావు కదా, నోరు మూసుకుని చెప్పిన పనిచేయి, వెళ్ళా. విద్య, నువ్వు వెళ్ళి అది పడుకోవడానికి చాప దిండు దుప్పటి ఇవ్వు పో. కొంచెం జరుగు జనని, కొంచెం. ఏ ఆగాగు, కూర్చోబెట్టారా? లోపలికి రావద్దు, అలాగే అట్నుంచటే మీ ఇంటికెళ్ళు. అది కాదమ్మా, నా ఆధార్ కార్డు. ఎక్కువగా మాట్లాడేవంటే ఆధారమే లేకుండా చేస్తాను, వెళ్ళా. ఏంటిదమ్మా? అంతే, వెళ్ళు. అమ్మా జాగ్రత్త, వస్తాను. జనని, ఏమైనా కావాలంటే అడుగు. ఏమే, దానికి దగ్గరగా వెళ్ళావా? లేదత్తయ్య గారు, దూరంగానే ఉన్నాను. చూస్తూనే ఉన్నారుగా. ఇదిగో, నీకిదే చెప్తున్నాను, ఇలాంటివి నాతో చెప్పాలి. సరే అత్తయ్య గారు. వాష్రూమ్కి వెళ్ళినా చెప్పి వెళ్ళాలట. ఏంటి గొనుక్కుంటున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. అవునవును, నాకు పనుంది, అది నేను చూసుకోవాలి. అంటే ఏంటి, నేను పని పాట లేకుండా ఉన్నానా? అమ్మా తల్లి, నాకు పనుంది అని చెప్పాను, అంతే. ఏయ్, నీకొక రోజు ఉంది, అప్పుడు చెప్తా.
జనని, ఇదిగో ఇడ్లీ. గ్లాసులో జీలకర్ర కషాయం తాగు, కడుపులో నొప్పి తగ్గుతుంది. తాగు జనని. వేడి ఎక్కువగా ఉన్నా కడుపులో నొప్పి వస్తుంది. ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది. తాగు జనని. నేను ఇంకా వేరే దినుసులు నీళ్లలో నానబెట్టానులే. రేపు ఉదయం ఆ నీళ్ళిచ్చేస్తాను. తాగు. అది తాగితే ఇంక రేపంతా కడుపులో నొప్పి రాదు, సరేనా? జనని, అలాగే ఆ ప్లేట్లో ఇడ్లీలున్నాయి, తినమ్మా. కాస్త ఓపిగ్గా ఉంటుంది. నీకిలాంటివి అలవాటు లేదనుకుంటా. మీ ఇంట్లో ఇలాంటివి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరనుకుంటా. అక్క, మన ఇళ్లలోనే ఇవన్నీ లేవుగా. మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మన ఇళ్లలో ఇలాంటివి చూసామా? అసలు ఈ ఇంట్లో ఇలాంటివి ఏనాడైనా చూసామా? ఉంది విద్య. నాకు పెళ్ళై వచ్చిన కొత్తల్లో ఇలాగే పాటించారు. కాకపోతే అప్పట్లో పెద్ద విషయంగా అనిపించలేదు. మా అమ్మ కూడా స్ట్రిక్ట్గా ఉండేది, కానీ ఇంత అన్యాయంగా ట్రీట్ చేసేది కాదు. విడిగా ఒక గది ఇచ్చి అందులో ఉండమనేవారు. తర్వాత ఇక్కడికొచ్చాక వీళ్ళని చూసి కాస్త భయం వేసింది. అలా అలా అడ్జస్ట్ అవడం అలవాటు చేసుకున్నాను. గాయత్రి వచ్చాక కాస్త పద్ధతులు మారాయి. నువ్వొచ్చాక ఇంకాస్త బెటర్ అయింది. ఆ, ఇప్పుడు కూడా అత్తయ్య గారికి ఏమీ తోచుండదు. హా, ఉన్నారుగా మీ శ్రీవారు. వారు ఈ ముసలివారిని వేరుగా తీసుకెళ్లి చెవిలో ఊదినారు. మన ముసలి అత్తగారు పాటించమన్నారు. మీ ఆయన ఉన్నాడే, ఒక రకంగా ఉన్మాదక్క. ఆడవాళ్ల విషయాల్లో కూడా తలదొరిస్తే ఏం చేస్తాం? ఎవరితో మొరపెట్టుకుంటాం? ఛ! అయ్యో, ఆ మనిషే అంత. నిజంగానే నాకు ఇదంతా కొత్తగా ఉంది. ఈ 3-4 రోజులు పూజ గదికి వెళ్ళకూడదని మాత్రమే మా ఇంట్లో చెప్పేవారు. కానీ ఇక్కడిలా జైల్లో ఖైదీని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆ కాలంలో శానిటైజేషన్కి ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. అందుకని ఇన్ఫెక్షన్ ఏమైనా అవుతుందనే కారణంతో ఇలా చేసేవారు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా తాకకూడదు, తిరగకూడదు అంటే ఎలా? అది కాక ఇక్కడ రెస్ట్ రూమ్ బయట ఉంది. అసలు ఎంతో మంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఆఫీసులకు వెళ్తున్నారు. ఇది బాడీలో జరిగే ఒక చేంజ్, అంతే కదా. అది అర్థం చేసుకోకుండా ఇంకా ఇలా అనాగరికంగా ప్రవర్తించడంలో న్యాయమే లేదు. దీనికి తోడు ఇదిగో ఈ రోకలు అడ్డం పెట్టి. అసలు ఈ రోకలు పెట్టే పద్ధతి కూడా పాతకాలం నాటిది అస్సలు కాదక్కా. ఇంకా ఇంకా పాతకాలం నాటి ఆచారం. అయినా దాన్ని దాటి రావాలంటే ఇదేమైనా అడ్డమా? అయ్యో, ఏం మనుషులో ఏమో. ఏం చెప్తాం, ఎవరికని చెప్తాం? ఇప్పుడు కూడా వీళ్ళ నమ్మకం కోసం ఇక్కడ కూర్చోలేదు. నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. అది అభి నా మీద పెట్టుకున్న నమ్మకం. అందుకే ఇక్కడ కూర్చున్నాను. తనలో చేంజ్ కనిపిస్తోంది. ఏమేం జరుగుతుందనేది అర్థం అవడం మొదలైంది. సరస్వతి అక్క, నేను, అభి ముగ్గురం మాట్లాడుకున్నాం కదా. అప్పటి నుంచి తనకి అర్థం అవడం మొదలైంది. నాతో ప్రేమగా మాట్లాడడానికి వచ్చాడు. అప్పుడే పిలిచి వైజాగ్ వెళ్ళమని చెప్పారు. అభి టాబ్లెట్స్ ఇచ్చి పంపించాడు కదా. నాకు తెలుసు జనని, అభి నిన్ను అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. ఎంత సంతోషంగా ఉందో తెలుసాక. కానీ అలాంటి మంచి దృశ్యాలు కొంతమంది దుష్ట శక్తుల కళ్ళల్లో పడకూడదు. అలా పడితే వైజాగ్కి కాదు, ఏకంగా అమెరికాకే పంపించేస్తారు. ఎవరక్కడ ఇంకా మాట్లాడుతున్నారు? ఓ, దీని చెవిలో సీసం పొయ్య వచ్చేసింది రాక్షసి. ఇక్కడేం చేస్తున్నారు మీ ఇద్దరు? ఇడ్లీ ఇవ్వడానికి వచ్చాం. ఇచ్చి లోపలికి రావచ్చు కదా. ఇక్కడే కూర్చొని కబుర్లేంటి? ఏ, విడిగా కూర్చొని మాట్లాడుకోకూడదా? ఏంటి వెటకారాలా? నో నో నో, సీరియస్లీ. అలాగా? అయితే ఉండండి చెప్తా. అమ్మా, అమ్మా! అయ్యయ్యో, చిన్న దయ్యం పెద్ద దయ్యాన్ని పిలుస్తుంది. జనని, బయట ఏమైనా దయ్యాలు కనిపిస్తే భయపడకు. మా ఇంట్లో మీకన్నా భయంకరమైన 2 ఆడదయ్యాలున్నాయని చెప్పు, అవే పారిపోతాయి. అబ్బా, నువ్వు రావే, వెళ్దాం.
పద పద, ఇది ఇల్లు కాదు, రా. దెయ్యాల దీవి. జాగ్రత్త జనని. పడుకో. విద్య ఏమైనా అవసరం అయితే పిలువు, మేము వస్తాం. అలాగే అక్క. పద.